ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం మీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం తండ్రి. దేవ ఈ విధంగా తండ్రి మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు పేరు పేరున దీవించండి. వారి యొక్క ఆర్థిక సమస్యలను తండ్రి మీరే పైకి లేవనెత్తండి తండ్రి. తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నిలబడగలను తండ్రి. మీ సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. అయ్యా వినే మీ పిల్లలు తండ్రి అర్థం చేసుకొని వాక్యానుసారంగా మీ పిల్లలందరూ బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. విన్న పాఠాన్ని అపార్థం చేసుకోకుండా తండ్రి అర్థం చేసుకుని తండ్రి మీరున్న నిత్యరాజ్యంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రవేశించడానికి మీ కృప మా అందరికీ సహాయం దయచేయమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి అందరికి వందనాలండి. ఏమండి, పోయిన వారం ఎలా ప్రవర్తించినా రక్షణ పోదా అని మనం ఏం చేసామండి, ఇశ్రాయేలీలు చూపించామండి. ఇశ్రాయేలు చూపించడం అంటే ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దేవుని విశ్వసించే మొదలుపెట్టారండి. మొదలుపెట్టిన తర్వాత అరణ్యంలోకి వచ్చారండి. అరణ్యంలోకి వచ్చిన తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు కూడా ఏం చేశారండి, 40 సంవత్సరాలు కూడా దేవుని వాక్యం వెళ్తూనే ఉందండి. వీళ్ళకి దేవుని వాక్యం వెళ్ళినా సరే వీళ్ళు ఏం చేశారండి, తప్పులు చేస్తూనే వచ్చారండి. ఎలా మారిపోయారంటేనండి, వ్యభిచారుల కింద మారిపోయారు, శనిగిరి తర్వాత అవిధేయులుగా మారిపోయారు, విగ్రహారాధన చేశారు, దేవుని యందు నమ్మకం ఉంచలేదు. అంటే వీళ్ళు ఎలా మారిపోయారంటే పాపులుగా మారిపోయారండి ఇశ్రాయేలీలు. అందువల్ల వీళ్ళు చేసిన తప్పుల వల్ల ఏమన్నాడండి దేవుడు, అరణ్యంలో వీళ్ళందరిని ఏం చేశాడండి, రాజు చేశాడండి. మరి కానాన్ని ఇస్తానన్న దేవుడు వీళ్ళకి ఎందుకు కానాన్ని ఇవ్వలేదంటే వీళ్ళు చేసిన పొరపాట్ల వలన వీళ్ళ యొక్క అవిధేయత వలన దేవుడు ఏం చేశాడండి, వీళ్ళని కానాను దేశాన్ని అనేది ఇవ్వలేదండి. కానాను దేశాన్ని ఇవ్వలేదండి. అయితే అదే పరిస్థితి వాళ్ళకి జరిగింది. దేవుడు మనల్ని కూడా ఏమని పిలిచాడండి, దేవుని ఇశ్రాయేలుగా పిలిచాడు అని మనం అక్కడతో పాఠాన్ని ముగించామండి. పాత నిబంధనలోని 12 గోత్రాల వారు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అదేవిధంగా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని ఇశ్రాయేలుగా పిలువబడ్డారండి. ఏమండి, పాత నిబంధనలోని 12 గోత్రాల వారు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని ఇశ్రాయేలుగా పిలువబడ్డారండి. దేవుని ఇశ్రాయేలుగా పిలువబడ్డారంటే ఎవరుగా పిలువబడ్డారండి, సంఘముగా. దేవుని ఇశ్రాయేలీలు అంటే సంఘముగా పిలువబడ్డారు. సంఘం అంటే విశ్వాసులుగా పిలువబడ్డారు. విశ్వాసులందరినీ కలిపి ఒక సంఘముగా మనం చెప్పుకుంటున్నామండి. అయితే పౌలు గారు అంటారు కదండి, సంఘములన్నింటిని గురించిన నాకు చింత కలదు. పౌలు గారికి ఎందుకండి చింత? ఏమండి, మనం ముందుటి పాఠాల్లో చెప్పుకున్నట్లుగా పలానా వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతాడని దేవుడు ముందుగా రాసింటే పౌలు గారికి ఎందుకండి చింత? ఒక వ్యక్తిని పలానా వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని ముందుగా రాయబడితే ఇక అతని గురించి ఎందుకండి చింత పౌలు గారికి? ఒక వ్యక్తికి రక్షణ వచ్చేసిందండి, ఆ రక్షణ పోదండి. రక్షణ పోనప్పుడు ఇంక పౌలు గారికి ఎందుకు చింత అండి? ఆ రక్షణ పోనప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాడు కదండి. ఇతను ఏం చేసినా రక్షణ పోనప్పుడు ఇంక పౌలు గారికి ఎందుకండి చింత? అంటే వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారండి, రక్షణను పోగొట్టుకుంటున్నారండి. విశ్వాసుల గురించి చింత ఎందుకంటే ఆయన భారం కలిగి సంఘాలన్నిట్లో ఏం చేశాడండి, ఏర్పాటు చేశారండి. మొదటగా మనం కొరింథీ సంఘం గురించి తెలుసుకుందామండి. కొరింథీ సంఘస్థులు ఎలా ఉన్నారో తెలుసుకుందామండి. మొదటిగా అంటే పోయిన వారం ఇశ్రాయేలీలు చేసిన పాపాలన్నింటినీ మనం ఏలెత్తి చూపించామండి. ఏమండి, ఈ వారం సంఘాలలో ఉండే క్రైస్తవులు అట్ ద సేమ్ టైం దేవుడు సంఘాలకి చెబుతారు. పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో మనకి కూడా చెప్తారండి. ఏమండి, కొరింథీ సంఘానికి రాశారనుకోండి,
కొరింథీ సంఘానికి చెప్తారు, అదేవిధంగా నేడున్న క్రైస్తవ సంఘాలకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారండి. దాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. కొరింథీ పత్రిక అండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అండి. దేవుని చిత్తం వలన చదువుతానండి. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును. 2వ వచనం అండి. కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎవరండి వీళ్ళు? క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఏమండి? క్రీస్తునందు పరిశుద్ధపడిన వారు ఎవరండి? పరిశుద్ధపరచబడిన వారు క్రైస్తవులు. అంటే క్రీస్తు రక్తంలో మనం కడుక్కున్నాం కాబట్టి ఏమన్నారండి? పరిశుద్ధపరచబడిన వారు అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే అటు కొరింథీ సంఘానికి చెప్తున్నారు, ఇటు నేడున్న క్రైస్తవులకు కూడా ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటున్నారండి పౌలు గారు ఇక్కడ. 4వ వచనం అండి, 4:14లోనండి, 4:14 అండి. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పాలని. ఏమండి? వీళ్ళకి ఎందుకు బుద్ధి చెప్పాలండి? వీళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళే కదండి, కొరింథీ సంఘంలోనే ఉన్నారు వీళ్ళు. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఎందుకు బుద్ధి చెప్పాలండి అంటే వీళ్ళు ఏం చేశారండి? తప్పిపోయారండి. అంటే ఏదో తప్పు చేశారండి ఈ కొరింథీ సంఘంలో ఉన్నవాళ్ళండి. అదేవిధంగా ఈ తప్పిపోయిన వారి దగ్గరికి తిమోతి గారు పంపిస్తారండి, పౌలు గారండి. 17వ వచనంలోనండి, తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను అని ఉంటుందండి 17వ వచనంలో. 18వ వచనానికి వచ్చేసరికి నేను మీ వద్దకు రానని కొందరు ఉప్పొంగుచున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? అతిశయపడి కాలర్లు ఎగరేస్తున్నారని అనుకోవచ్చండి. ఏమండి? కాలర్లు ఎగరేస్తున్నారని అనుకోవచ్చండి, ఉప్పొంగుచున్నారని చెబుతున్నారండి. ప్రభు చిత్తం అయితే నేను త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందని ఉందండి. అంటే వారి మాటలు కాదు, వారి శక్తి అంటే వారి స్థాయి ఎంత ఉందని తెలుసుకుంటానని ఇక్కడ ఏం చెప్తున్నారండి పౌలు గారు కొరింథీ సంఘం గురించి చెబుతున్నారండి. 20వ వచనం అండి, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే నిండి ఉన్నది. మీరేది కోరుచున్నారు అంటే వీళ్ళు ఎలా ఉన్నారండి? కొరింథీ సంఘంలో ఉన్నవారు ఉప్పొంగుచున్నారండి పౌలు గారిని చూసి. ఈ యొక్క సంఘంలో వారు ఎలా చేస్తున్నారండి అంటే ఉప్పొంగుచున్నారు, పౌలు గారు రారని. అదేవిధంగా పౌలు గారు అడుగుతున్నారండి, నేను 21వ వచనం, బెత్తంతో నేను మీ వద్దకు రావాలా? ప్రేమతోను సాత్వికమైన మనసుతోనూ రావాలా? చెప్పండి, నేను మీ దగ్గరికి బెత్తంతో రావాలా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలని అడుగుతున్నారండి. నిర్ణయం ఈ కొరింథీ సంఘానికే వదిలేశారండి పౌలు గారు. అయితే వీరికి బుద్ధి చెప్పాలని ఎందుకు అంటున్నారంటే దారి తప్పారు కాబట్టి బుద్ధి చెప్పాలని పౌలు గారు చెప్పడం అనేది జరుగుతుందండి. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటనేది అక్కడ మనకు కనబడుతుందండి. 5వ అధ్యాయం 1st వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటండి. ఏమండి? వీళ్ళు ఎక్కడున్నారండి? సంఘంలోనే ఉన్నారు. సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? జారత్వం చేస్తున్నారు అంటండి. తండ్రి భార్య అంటే ఎవరండి? తల్లితో సహా తల్లేనండి. అటువంటి పొరపాట్లు ఈ కొరింథీ సంఘంలో ఉన్నవారు చేస్తున్నారంటండి. ఏమండి? నేడున్న క్రైస్తవుల్లో కూడా ఒక వదంతి ఉందండి. యేసు ప్రభులు వారు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేశారండి? క్షమించారు. మాని పిలిచి క్షమించి వదిలేశారు. నేడున్న క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఆనాడు యేసు ప్రభులు వారు క్షమించారు, ఈరోజు మేము వ్యభిచారం చేసినా సరే మమ్మల్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? క్షమించేస్తారని తప్పు మీద తప్పు చేస్తున్నారండి. ఏమండి? మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు క్షమించి వదిలేశారండి. మరలా ఆయన రెండో యొక్క రాకళ్ళు వచ్చినప్పుడు ఏ యేసు ప్రభుల వారు అయితే క్షమించి వదిలేశారో అదే యేసు ప్రభుల వారు తప్పు చేసిన వారిని మరలా శిక్షించడానికి వస్తున్నారండి. ఈనాడున్న క్రైస్తవులకు ఏం చేస్తుందంటేనండి ఎంత పెద్ద తప్పు చేసినా సరే మా దేవుడు క్షమించేస్తాడని ఒక
ఆలోచనతో బతుకుతున్నారండి. వాస్తవానికి దేవుడు క్షమించడా అంటే క్షమిస్తాడండి. మన పాపాలు కడుక్కున్న తర్వాత క్షమించబడతాయి. మరలా పాపానికి వెళ్ళకూడదండి. అంటే తెలిసి పాపం చేయకూడదండి. తెలియక పాపం చేశాము, ఆ పాపాలు క్షమించబడ్డాయి. మరలా తెలిసింది యేసుప్రభుల వారి యొక్క రక్తంలో మన కడగబడ్డాము. కడగబడిన తర్వాత మరలా ఏం చేయకూడదండి? ఆ పాపం జోలికి వెళ్ళకూడదు. నేడున్న క్రైస్తవులు ఏంటంటే యేసుప్రభుల వారు ఎన్ని పాపాలు చేసినా సరే మా పాపాలు కడిగేస్తారని తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ కొరింథీ సంఘం వారు కూడా ఏం చేశారంటండి? జారత్వములు చేస్తున్నారంటండి. తండ్రి యొక్క భార్యని ఏకంగా ఉంచుకున్నారంటండి. మరి ఈ కొరింథీ సంఘం వారు ఎంత దారుణంగా ఉన్నారండి. అందుకే ఈ పౌలు గారు అంటున్నారండి, నేను మీ దగ్గరికి బెత్తం పట్టుకుని రావనా అని అడుగుతున్నారండి. అంటే వీళ్ళు ఘోరంగా ఉన్నారండి. ఎవరండి? కొరింథీ సంఘం వారు. 1 కొరింథీ 6:9 అండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏమండి, అన్యాయస్తులు ఎక్కడ ఉన్నారండి? సంఘంలోనే ఉన్నారండి. అన్యాయస్తులు ఎక్కడ ఉన్నారండి? సంఘంలో ఉన్నారంటే అంటే సంఘంలో ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి? అన్యాయాలు అనేవి చేస్తున్నారండి. కింద వచ్చి చదువుకుంటారు. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏమండి? దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉండిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఏమండి, సేమ్ టైం ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఇదే తప్పు చేశారండి. ఒక్కసారి గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి దేవుని యందు విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టిన ఇశ్రాయేలీలు అరణ్యంలోనికి సంఘంలోనికి వచ్చారు. సంఘంలోని వాక్యం చెప్పబడుతుంది. చెప్పబడిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి? మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారండి. ఏం చేస్తున్నారండి? సంఘంలోకి వచ్చిన తర్వాత మేము మరలా వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారండి. మరి ఈనాడున్న దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటేనండి, ఒకసారి యేసుప్రభుల వారి రక్తంలో కడగబడ్డారు, తన యొక్క పాపాలు కడుక్కుని సంఘంలోకి వచ్చారు. సంఘంలోనికి వచ్చిన తర్వాత మరలా ఈ లోకంలో ఉన్న పరిస్థితిని ఏం చేస్తున్నారండి? స్నేహిస్తున్నారండి. అంటే ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారండి అక్కడ. జారత్వం చేస్తున్నారంటండి, విగ్రహారాధనకు లోనైపోతున్నారండి, ఇలా చదువుకుంటూ వ్యభిచారం చేస్తున్నారంటండి. ఎవరండి వీళ్ళు? సంఘంలోని ఉన్నవారు మరలా దేన్నైతే వారి యొక్క పాపాలు కడుక్కుని సంఘంలోనికి వచ్చారో మరలా అదే పాపానికి లోనవుతున్నారండి వీళ్ళు. ఏమండి, ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ఇదే తప్పు చేసి ఏం చేశారండి? అరణ్యంలో చంపబడ్డారండి, అరణ్యంలో రాలిపోయారండి. యేసుప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయించి నాడున్న క్రైస్తవులు కూడా మరలా అదే చేస్తున్నారండి. ఆశ్రయించిన వారు ఏం చేస్తున్నారండి? తప్పు మీద తప్పు చేస్తూ మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారండి. ఏమండి, అదే 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నారండి. ఏమండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నారండి. పౌలు గారిని పోలి ఆ యొక్క సంఘస్థులను పోలి నడుచుకోమంటున్నారు. ఎందుకండి అంటే వీళ్ళు నడుచుకోవట్లేదండి. పౌలు గారిని పోలి నడుచుకోవట్లేదు కాబట్టి నడుచుకోమని చెప్తున్నారండి. 2 కొరింథీ అండి 11వ అధ్యాయం అండి 2-3 వచనాలండి. నేను చదువుతానండి.
దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలనే కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ సర్పము, ఇక్కడ కానీ అన్నారంటే ఇక్కడ ఏదో జరుగుతుందండి. సర్పము తన కృయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఏం చేసిందంటండి? మనస్సులో చెరిపేసిందంటండి. వీరి యొక్క మనస్సులు ఎలా ఏం చేసుకున్నారండి? చెరిపేసుకున్నారండి, చెరపబడి ఉన్నారండి. ఏమండి? క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి, పవిత్రత నుండి ఏమండి వీళ్ళు ఏం చేశారంటే తొలగిపోయారంటండి. దేని నుంచి అండి? క్రీస్తు యొక్క సరళత్వం నుండి, పవిత్రత నుండి తొలగిపోయి, ఎట్లనగా తొలగిపోతున్నామోనని భయపడుచున్నాను అంటండి. తొలగిపోయారు కాబట్టి ఇక్కడ పౌలు గారికి ఏమనిపిస్తుందండి? భయం అనేది వేస్తుందండి. ఒక్కసారి రక్షింపబడిన తర్వాత రక్షణ పోదు అని మనం అనుకుంటే, ఈనాడు ఉన్నవారు అనుకుంటుంటేనండి రక్షణ పోదు అని అనుకుంటే, పౌలు గారికి ఎందుకండి బాధ? బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ పోదని అనుకున్నట్లయితే పౌలు గారు బాధపడాల్సినంత అవసరం ఏముందండి? ఆల్రెడీ రక్షింపబడ్డారు, ఆ రక్షణ పోదు, పరలోకానికి వెళ్ళిపోతాం, ఇక బాధ ఏముందండి? అయినా సరే వీళ్ళు ఏం చెప్తున్నారంటేనండి, ఒకసారి రక్షింపబడిన తర్వాత రక్షణ పోదు అని చెప్తున్నారండి. ఏమండి? ఆ రక్షణ వీళ్ళు అన్నట్లుగా పోకపోతే ఇంక పౌలు గారికి బాధ ఏముందండి? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రక్షణ ఇచ్చింది దేవుడే, కానీ వీళ్ళు కాపాడుకోలేని స్థితిలో ఉన్నారండి. అవిధేయులుగా ఏం చేస్తున్నారండి? మారిపోయారు. ఈ కొరింథీ సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారండి అంటే బుద్ధిహీనులుగా మారిపోయారు. అదేవిధంగా జారత్వానికి లోబడిపోయారు, విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. అదేవిధంగా తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నారు. అంటే ఈ యొక్క కొరింథీ సంఘంలో, అదేవిధంగా సంఘాలలో కూడా ఏం జరుగుతుందండి? ఇటువంటి పొరపాట్లన్నీ జరుగుతున్నాయని మనకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది కొరింథీ సంఘంలో ఉన్న తప్పిదాలండి. అదేవిధంగా గలతీ సంఘంలోకి ఒకసారి చూద్దామండి. గలతీ సంఘంలోనూ కూడా రాస్తున్నారండి. 1వ అధ్యాయం మొదటిగా ఎవరికి రాస్తున్నారు చూసుకుందామండి. 2వ వచనమండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు, ఏమండి గలతీ సంఘాలకు చెబుతున్నారు. అదేవిధంగా ఈనాడు ఉన్న క్రైస్తవ సంఘాలకు కూడా చెబుతున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, గలతీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి 6వ వచనమండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నారండి. వీళ్ళు ఏం చేశారండి? భిన్నమైన సువార్త తట్టు ఏం చేశారండి? తిరిగిపోయారండి. ఈ భిన్నమైన సువార్తలు ఎప్పుడు మొదలైనయండి? మొదటి శతాబ్ద కాలంలోనే మొదలైపోయినాయండి. మరి అవి మొదటి శతాబ్ద కాలంలో మొదలైన భిన్నమైన సువార్తలు ఇప్పుడు వరకు ఎలా ఉన్నాయంటేనండి, పిల్లలు పెట్టేసి ఏమైందండి? పెద్ద సంతానంగా మారిపోయిందండి. ఏమండి? పెద్ద సంతానంగా మారిపోయింది. అదే మా చర్చికి వస్తే మీకు రోగాలు పోతాయి, మా చర్చికి వస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మా చర్చికి వస్తే మీకు కోర్టు సమస్యలు పరిష్కరింపబడతాయి. వీళ్ళు జడ్జిలు కాదండి. అయినా పాస్టర్ల స్థాయిలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారండి? కోర్టు సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి. నువ్వెవరవండి ఇవన్నీ పోగొట్టడానికి? అంటే వీళ్ళు ఎలా మారిపోయారండి? భిన్నమైన సువార్తగా మారిపోయారండి. ఈ సువార్త క్రీస్తుకి ఎలా ఉందండి? వ్యతిరేకంగా మారిపోయిందండి. వీళ్ళు భిన్నమైన సువార్తను తిరిగి వదిలేసి మారిపోయారు. భిన్నమైన సువార్త తట్టి వీళ్ళు ఏం చేశారండి? తిరిగిపోయారు. సత్య సంబంధమైన సువార్తను విడిచిపెట్టి భిన్నమైన సువార్తతో తట్టి ఎలా మారిపోయారండి? వీళ్ళు త్వరగా తిరిగిపోయారంటండి. 3వ అధ్యాయం గలతీ 3:1 అండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడున్నట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ప్రదర్శింపబడినంటే సిలువ వేయబడిన యేసు ప్రభువుల వారు మీ కళ్ళు కట్టినట్టుగా మేము ప్రకటించాం కదా మీకు అని పౌలు గారు గలతీ సంఘాన్ని చెప్తున్నారండి.
యేసు ప్రభువుల సిలువేయబడిన సంగతులన్నింటినీ మీకు కళ్ళగట్టుగా మేము ప్రకటించినప్పటికీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే దారి తప్పి జీవిస్తున్నారా, దారి తప్పి బ్రతుకుతున్నారండి అని ఇక్కడ పౌలు గారు చెప్పడం అనేది జరుగుతుందండి. అదే 4:11 అండి, గలతీ 4:11లో మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాడండి. ఏమండి, మళ్ళీ భయపడుతున్నాను అంటున్నాండి. ఎందుకు భయపడాల్సి వస్తుందండి? వీళ్ళ రక్షణ పోతుందేమోనని పౌలు గారు భయపడుతున్నారండి. ఎవరండి వీళ్ళు? సంఘంలో ఉన్నవాళ్ళండి. ఏమండి, బయట ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదండి. సంఘంలో ఉన్నవారి గురించి ఈ తప్పిదాలు చేస్తుంటే పౌలు గారు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారంటండి. ఈ సంఘంలోకి వచ్చిన నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని సంఘంలో ఉన్న వాళ్ళ గురించి పౌలు గారు ఏం చేస్తున్నారండి? భయపడుతూ ఉన్నారంటండి. ఏమండి, రక్షణ అనేది మనకు ఫ్రీగా వచ్చిందా కాదండి? మనం దేవుడికి ₹1 కూడా ఇవ్వలేదండి, ₹1 కూడా ఇవ్వలేదండి. అయినా దేవుడు ఏం చేశాడండి? రక్షణను మనకు ఫ్రీగా ఇచ్చాడండి. లేదు ₹1,00,000 ఇవ్వండి రక్షణ మీరు పొందారు కాబట్టి అని దేవుడు అంటే ఏమైపోతామండి? ఒక్కరు కూడా మారరండి. అవునా కాదండి? ₹1,00,000 ఇవ్వండి రక్షణ పోతుంది, రక్షణ ఇస్తానంటే మారతారండి? అసలు ఫ్రీగా ఇస్తేనే రావట్లేదు కదండి. ఏమండి, ఫ్రీగా ఇచ్చినప్పుడే మారిన వారు ₹1,00,000 ఇస్తారా? మారతారండి? మారరండి. మన దేవుని యొక్క కృప అండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, దేవుని యొక్క కృప అని. ఆయన కృప వలన మనం ఏం చేసామండి? రక్షింపబడ్డామండి. ఆయన యొక్క రక్షణలోకి వచ్చిన మనం ఎలా బ్రతకాలండి? రక్షణను పోగొట్టుకోకూడదండి. రక్షణను పోగొట్టకుండా దేవునికి ఇష్టానుసారంగా మనం ఏం చేయాలండి? బ్రతకాలండి. అటు కొరింథీ వాళ్ళు దారి తప్పారు, ఇటు గలతీ వాళ్ళు ఏం చేశారండి? భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారండి. గలతీ 4:19 అండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఏమంటే ఇక్కడ క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అంటే ఇక్కడ ఏర్పడిందనే ఏర్పడలేదనండి. అప్పటికి ఏర్పడలేదు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడండి? ఏర్పడు వరకు మీ విషయమై మరలా ప్రసవేదన పడుతుంది. మరలా ప్రసవేదన పడుతున్నారంటే ఇంతకు ముందు ఒకసారి పడ్డారండి, మరలా పడుతున్నారంటే రెండోసారి దాని అర్థం అండి. అంటే వీళ్ళలో ఫస్ట్ క్రీస్తు స్వరూపం ఏర్పడింది, దాన్ని చెరిపి వేసుకున్నారు. వీళ్ళు మరలా వేసి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు? మరలా వారిలో క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడు వరకు ఏం చేస్తున్నారండి? ప్రసవ వేదన అనేది పడుతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ 2 సంఘాల గురించి మనం చూసినప్పుడు తప్పిదాలు అనేవి జరిగినాయండి. సంఘాలలో కూడా పొరపాట్లు అనేవి జరుగుతున్నాయండి. మరి వీళ్ళు ఎవరండి అంటే సంఘంలోకి వచ్చిన క్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి వారి యొక్క పాపాలను కడుక్కున్నవారండి. వారి యొక్క పాపాలను కడుక్కుని సంఘంలోకి వచ్చిన వారు కూడా ఏం చేస్తున్నారండి? దేవునికి విధేయులుగా బ్రతకకుండా అవిధేయులుగా బ్రతుకుతూ దేవునికి ఏం చేస్తున్నారండి? వీళ్ళు కోపాన్ని పుట్టిస్తున్నారండి. అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన తప్పులనే ఈనాడు ఉన్న క్రైస్తవ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి? తప్పులు చేస్తూనే ఉన్నారండి. ఒకసారి చూద్దామండి, యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. నేను చదువుతానండి ఫస్ట్ నుంచి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏం చేస్తారంటండి? తీసి పారవేయను. ఎవరిని తీసి పారవేయను అంటండి? ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తున్నానంటండి? తీసి పారవేయను అంటండి. అంటే సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని కోసం బ్రతకకుండా తన స్వలాభం కోసం, తన యొక్క ఆశల కోసం బ్రతికే వారిని ఏమంటున్నాడండి? దేవుడు తీసి పక్కన పెట్టేస్తాను అంటున్నాడండి. నేనే ఇచ్చాను రక్షణ, మీకు మార్పు చెందడానికి, పరలోకం వెళ్ళడానికి నేనే రక్షణ ఇచ్చాను. కానీ మీరు నా కోసం బ్రతకపోతే ఏం చేస్తాను అంటున్నాడండి? తీసి పాడేస్తాను అంటున్నాడండి దేవుడు. ఏం చేస్తా? ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఏమండి,
ఇక్కడ తీగలు రెండు రకాలండి, ఫలించే తీగలు, ఫలించని తీగలు. అంటే ఈ రెండు కూడా ఎక్కడున్నాయండి? చెట్టుకి అంటగట్టుబడి ఉన్నాయి. తీగకి తండ్రి యొక్క చెట్టుకి అంటగట్టుబడి. అంటే ఈ రెండు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలోనే ఉన్నారండి. వీళ్ళు సంఘంలోనే ఉన్నారు, ఫలించే వాళ్ళు ఉన్నారు, ఫలించని వాళ్ళు ఉన్నారు. అంటే పొరపాట్లు చేసే వాళ్ళు ఉన్నారు, పొరపాట్లు చేయని వాళ్ళు కూడా ఈ యొక్క సంఘంలో ఉన్నారండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఫలించే వారికి మరి ఎక్కువ ఫలాన్ని ఇస్తాను అన్నాడండి. ఫలించిన వాళ్ళు ఏం చేస్తున్నానంటే నరికేసి, దాని కింద బాగా నెంబర్ 1 వాక్యం ఉంటుందండి, చదువుకుందామండి. నేను మీతో చెప్పిన మాట మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలండి? దేవుని యందు మనం నిలిచి ఉండాలండి. ఫస్ట్ మనం చేయాల్సింది అదండి. దేవుడు ఒక సందర్భంలో చెప్తారండి, మీరు ఒక్క అడుగేస్తే నేను 10 అడుగులు ముందుకు వేస్తాను అన్నారండి. అంటే దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలండి? మనం దేవుని యందు ముందు నిలిచి ఉండాలి. అదేవిధంగా తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. సంఘంలో ఉన్నారు, సంఘంలో ఉండి వాక్యానుసారంగా బ్రతికితేనే, దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతికితేనే మీరు ఫలిస్తారు. లేకపోతే ఏం చేస్తారంటండి? మీరు ఫలింపలేరు. సంఘానికి వచ్చినా సరే ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు వచ్చారు, వెళ్ళారు అంతే, వాక్యాన్ని వినలేదు. వాక్యాన్ని విన్నారు కానీ దాన్ని మీ హృదయంలో భద్రపరచుకోలేదు. కాబట్టి మీరు సంఘానికి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అదేవిధంగా నా యందు నిలిచింటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచి ఉంటే నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏమండి? ఫలించును అంటండి. దేవుని యందు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే తన యొక్క భక్తి జీవితంలో ఏం చేస్తారండి? మరింత అభివృద్ధి చెందుతారండి. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నారండి. ఏమండి? దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలం చెప్పండి? మన వల్ల ఏం కాదండి. మనం అనుకుంటాం అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనుకుంటాం, కానీ ఏమీ చేయలేమండి. మరలా ఊరంతా తిరిగి మరలా ఎక్కడికి రావాలండి? దేవుడి దగ్గరికి రావాలి. అన్ని అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వస్తామండి దేవుని దగ్గరికి. అదేదో ముందుగా దేవుడికి ఒక మాట చెప్తే ఆయనే మన యొక్క అవకాశాలను అన్నింటిలో ఏం చేస్తాడండి? సఫలీకృతం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అన్ని అవకాశాలు పోయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వస్తామండి. ఫస్ట్ ఏం చేయాలండి? మన తండ్రి, మన లోకస్తులా కాదండి, మనకి దేవుడు ఉన్నాడు ధైర్యంగా. తండ్రి నా పరిస్థితి ఇది అని మీరు ఒక్క మాట చెప్తే ఆయన పరిస్థితిని మొత్తాన్ని మార్చేయగల సమర్థుడండి. కానీ ఏం చేస్తారండి వీళ్ళు? దేవునికి చెప్పరు, ఊరంతా తిరిగి వచ్చి అప్పుడు చివరిలో దేవుని దగ్గరికి వస్తారండి. అండి లోకస్తులా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు తోడుగా. దేవుని తర్వాత యేసుప్రభుల వారు ఉన్నారు, యేసుప్రభుల వారి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. ఒకసారి సార్ చెప్పారు మనకి, మన ముగ్గురు అండగా ఉన్నారండి. మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి లోకంలో ఉన్నంతసేపు ఏంటంటే కష్టాలు అవన్నీ వస్తాయి. అలాగని దేవుని విడిచిపెట్టకూడదండి. దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టామో మనలోకి అపవాది అనేది ఏం చేస్తుందండి? ప్రవేశిస్తుంది. అప్పుడు అపవాది ప్రవేశించినప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉండడం అనేది జరగదండి. మన లోకంలోనే పడిపోతాం. అప్పుడు ఫలించకపోతే ఏం జరుగుతుందో చూడండి. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల, నిలిచి ఉండకపోతే వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. తీసి పక్కన పెట్టేస్తారంటే ఇక నా సంఘంలోనికి వాడికి పాత్ర ఉండదు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురని అవి కాలిపోవును. ఏమండి? ఎండిపోయిన తీగలు ఏం చేస్తారండి? పీకి బయట పారేస్తారు అన్నాడండి దేవుడు అండి. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి ఏం చేస్తాయండి? కాలిపోతాయి. ఎవడైతే నా యందు ఫలింపడో అట్టివాడు ఏమవుతాడండి? నరకానికి వెళ్ళిపోతాడండి. ఫలింపని వాడికి ఏంటండి? శిక్ష. అంటే సంఘం నుండి అతనికి ఏముంటుందండి? సంఘం ద్వారా ఎటువంటి విధమైన ప్రోక్షణ ఉండదండి. సంఘంలో ఉన్నవారే యేసుప్రభుల వారి యొక్క రెండో రాకడలో ఎత్తబడతారండి. సంఘంలో ఉన్నవారంటే సంఘంలో దేవుని కోసం బ్రతికిన వారు, సంఘంలో విశ్వాసులుగా ఉన్నవారు మాత్రం యేసుప్రభుల వారి యొక్క రెండో రాకడలో ఎత్తబడతారండి.
సంఘంలో లేనివారు అనగా దేవుని కోసం బ్రతకని వారు ఏం చేస్తారండి? నరకంలోకి వెళ్ళిపోతారండి. అగ్నిలో పడవేయబడుతురంటే నరకానికి వెళ్ళిపోతారండి. ఏమంటే అప్పటి వరకు యేసుప్రభుల వారి మాట విన్నాడండి ఇస్కరియోతు యోధ. యేసుప్రభుల వారి మాట విన్నాడు, యేసుప్రభు వారు చెప్పి ప్రసంగాలు విన్నాడు, యేసుప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. ఏమండి యేసుప్రభుల వారు చేసే అద్భుత కార్యాలన్నింటినీ చూశాడు. కానీ చివరికి ధనాన్ని ఆశించి ఏమైపోయాడండి? యేసుప్రభుల వారి యొక్క రక్తాన్ని అమ్మేశాడండి. యేసుప్రభుల వారిని అమ్మేశాడు. అమ్మేసి మరలా ఇంకో తప్పు చేశాడండి. తండ్రి నేను తప్పు చేశాను, యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి బ్రతిమాలుకున్నట్లయితే తన జీవితం బాగుపడేదండి. కానీ ఆ రోజు ఇస్కరియోతు యోధ ఏం చేయలేదండి? బ్రతిమాలుకోలేదండి. దేవుడి దగ్గర యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి పోయి ఉరిపెట్టుకున్నాడండి. ఉరిపెట్టుకున్నప్పుడు ఏమైందండి? నరకానికి వెళ్ళిపోయాడండి. సంఘంలోని ఉండి వాక్యానుసారంగా బ్రతకకపోతే ఆనాడు ఇస్కరియోతు యోధ ఎలాగైతే తప్పిపోయాడో సంఘంలో ఉన్న మనం వాక్యానుసారంగా బ్రతకకపోతే మనకు కూడా ఎటువంటి పరిస్థితి వస్తుందండి? అటువంటి పరిస్థితే మనకి వస్తుందండి. ఎవరైతే ఫలింపరో ఆ తీగలను ఏం చేస్తానంటున్నాడండి? దేవుడు తీసి అగ్నిలో పారవేస్తానని చెప్తున్నాడండి. అదేవిధంగా అన్యజనులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారి గురించి అండి. వారు అప్పటి వరకు అన్యజనులుగా ఉన్నారు. అన్యజనులుగా ఉన్న తర్వాత క్రీస్తులోనికి వచ్చారు. యేసుప్రభుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించారు. ఆశ్రయించి రక్తంలో యేసుప్రభుల వారి రక్తంలో బాప్తిసం ద్వారా తమ యొక్క పాపాలను కడుక్కున్నారండి. కడుక్కున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామండి. రోమపత్రిక అండి 11వ అధ్యాయం అండి 17 సార్. పదిహేడవ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యకు అంటకట్టబడి. ఏమండి? కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మ పైన నీవు అతిశయింపకము. ఏమండి? అతిశయింపకము చెప్తాను సార్. అయితే ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి, అడవిలో ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. ఒలివ చెట్టు అంటే ఒలివ చెట్టుకి అంటుకట్టారండి. ఇక్కడ అంటే సంఘానికి తీసుకువచ్చారండి. సంఘంలో తీసుకొచ్చి నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. సంఘంలోనికి వచ్చావు, సంఘంలోనికి వచ్చిన నీవుగా ఏం చేయలేవు అని చెప్తున్నారు. అందుకు నేను అంటగట్టుబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. వీళ్ళు ఎవరండి? అవిశ్వాసం బట్టి విరిచివేయబడిన వారు ఇశ్రాయేలీలండి. అవిశ్వాసమును బట్టి రాలేకపోయారు కదండి కానాను దేశానికి. మనం ఫస్ట్ మెసేజ్లో చెప్పుకున్నామండి. ఫస్ట్ మెసేజ్లో అవిశ్వాసం వల్ల వీళ్ళు కానానికి చేరలేకపోయారని మనం హెబ్రీ పత్రికలో చూసుకున్నామండి. అంటే వీళ్ళు అవిశ్వాసం వల్ల ఏం చేశారండి? విరిచివేయబడినవి. ఏమండి? 20వ వచనం అండి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, సంఘంలోనికి వచ్చావు. ఇచ్చిన నీవు దేవుని యొక్క యేసుప్రభుల రక్తాన్ని ఆశ్రయించి సంఘంలో ఉన్నావు కాబట్టి ఏం చేయొద్దు అంటున్నాడండి? గర్వింపక భయపడము. ఏమండి? దేవునికి నచ్చనిది ఇదేనండి. గర్వించడం దేవుడికి నచ్చదండి. ఆడు ఎంత బలవంతుడైనా సరే అండి, గర్వించిన వాడు ఏం చేస్తాడండి? దేవుడి క్రిందకు పడదోస్తాడండి. అందరికీ తెలిసిన విషయం అండి అపవాది గురించి. పరలోకంలో ఉన్నాడండి. పరిశుద్ధుడు 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 అని స్తుతి గానాలు చేశాడండి. ఇక్కడ లూసిఫర్ దూత అండి. ఏం చేశాడండి? గర్వం వల్ల పరలోకం నుండి భూలోకానికి త్రోయబడిందండి. దేవునికి నచ్చదు ఏంటండి? గర్వం అండి. సంఘంలో ఉండి గర్వపడవద్దు, దేవునికి భయపడమని ఇక్కడ మనకి చెబుతున్నారు. దేవుడి స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. నువ్వు దేవుని సంఘంలో ఉన్న వాక్య ప్రకారం బ్రతికితే ఏమవుతుందండి? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీదను కాఠిన్యమును నీవు అనుగ్రహం ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల
నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదు అంటున్నాడండి. అక్కడ తీగలు, ఫలింపని తీగలు ఏం చేస్తానన్నాడండి? పారవేసి అగ్నిలో అది తేరేసి అగ్నిలో పారవేయబడిన అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నారండి? నరికి వేయబడిన. అంటే ఎంత కఠినంగా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడండి. మారండి మారండి అని చెప్తున్నాడు. మారకపోతే ఏం చేస్తున్నాడండి? అగ్నిలో పడేస్తాను అంటున్నాడు, లేదా నరికి వేయబడతాను అని చెప్తున్నారండి. అంటే దేవుని యొక్క సంఘములో ఉన్న మనం ఫలింపకపోతే మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందని దేవుడు చెప్తున్నాడండి. సంఘములో ఉండి కూడా నరకానికి పాత్రులం అయిపోతామేమోనని ఇక్కడ పౌలు గారు మనకి జాగ్రత్త చెప్తున్నారండి. ఏమండి? పౌలు గారు జాగ్రత్త చెప్పడం అనేది జరుగుతుందండి. 2వ పేతురు పత్రిక అండి. ఒకసారి మనకి సర్వేశ్వరరావు గారు ఈ వాక్యాన్ని మనకు వివరించారండి. 2వ పేతురు పత్రిక అండి. ఫస్ట్ మనం ఈ సంఘానికి అసలు ఎవరికి చెప్తున్నారో చూసుకుందామండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం అండి. 2వ వచనం చూసుకున్నాను. తన మహిమను బట్టి, అంటే ఎవరికి చెప్తున్నారు ముందు చూసుకుందామండి. ఇది పేతురు రాసిన పత్రిక కదా. పేతురు గారు రాసిన పత్రికను ఎవరికి రాస్తున్నారు చూద్దామండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారికి గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి, ఫస్ట్ వచనమే యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావోలెను. ఎవరి వలనండి? మావోలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అంటే ఎవరికండి? సంఘంలో ఉన్నవారికేనండి. అమూల్యమైన విశ్వాసాన్ని ఎవరు పొందారండి? సంఘంలో ఉన్నవారే పొందారండి. అయితే ఈ పొందిన వారు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి అండి. వారు 20వ వచనమండి, 2వ అధ్యాయం 20వ వచనమండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, పాపములను బాప్తిసం ద్వారా కడుక్కున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి, దేంట్లో అండి? లోకములో ఉన్న పాపములో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల అంటే జయించడం అంటే పాపాలే జయించేసినాయి ఇతన్ని. పాపాలు జయించేసినాయి. లోకంలో ఫస్ట్ ఏం చేసాం? మనం బాప్తిసం తీసుకున్నాం, సంఘంలోనికి వచ్చాం. సంఘంలోనికి వచ్చిన తర్వాత మరలా మనం ఏం చేసామండి? మరలా వాటికి మనం ఏం చేసాం? లోకంలో ఉన్న పరిస్థితికి స్థానాన్ని ఇచ్చామండి. స్థానాన్ని ఇచ్చేసరికి ఏమైపోతుందో చూడండి. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగినంటండి. ఎలా మారిపోతున్నాడండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకప్పుడు ఒక కొట్లో నూనె దొరికితే వేరే కొట్లో చింతపండుకి వెళ్ళాలండి. ఒక కొట్లో సర్పు దొరికితే వేరే కొట్లో ఏదో ఐటెం దొరుకుతుందండి. అంటే ఒక ఐటెం కోసం ఒక కొట్లోకి వెళ్ళాలి, వేరే ఐటెం కోసం వేరే కొట్టుకాడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందండి? సూపర్ మార్కెట్ అంటే అన్ని వస్తువులు ఒక దగ్గరే దొరుకుతాయండి. ఇప్పుడు ఇతర పరిస్థితి కూడా అలా ఉందండి. బాప్తిసం క్రీస్తులోనికి రాకముందు యేసుప్రభుల వారి యొక్క రక్తాన్ని కడుక్కున్న తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, అంతకుముందు దొంగతనం ఒకటే ఉండేదండి, వ్యభిచారం ఒకటే ఉండేదండి. మరలా తప్పిపోయిన తర్వాత ఏమైందండి? ఇవన్నీ వచ్చేసినాయండి. ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసినాయండి. అంటే మునుపుడి స్థితి కన్నా ఎలా ఉందండి? కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయింది అంటండి. మొదట ఉన్న స్థితి కంటే కడవరి స్థితి ఎలా ఉందండి? మరీ దారుణంగా ఉందంటండి. శానా దెయ్యం అండి ఇది. మొదట ఒక దెయ్యమే ఉందండి, తర్వాత మరి 7 దెయ్యాలు తీసుకొచ్చింది అంటండి, శానా దెయ్యం. అదేవిధంగా మొదట్లో ఇతను ఒక చెడ్డ లక్షణమే ఉండేదండి. తర్వాత ఎన్ని చెడ్డ లక్షణాలు వచ్చినాయి అంటే చెప్పలేమండి దానికి. అంటే మొదట కొంచెం మాత్రమే భక్తిహీనుడిగా ఉన్నాడు, చివరికి పూర్తిగా భక్తిహీనుడు అయిపోయాడండి. వారు నీతి మార్గమును
అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. వీళ్ళకి తెలిసిపోయిన తర్వాత తప్పు చేశారండి. తెలిసిపోయి తప్పు చేయడం కంటే ఆ మార్గం తెలియకపోవడం మంచిది. ఎందుకు తెలిసిన ఉపయోగం లేదు. వీళ్ళు పాపం చేస్తున్నారు. తెలిసి పాపం చేశారంటే వీళ్ళకి డైరెక్ట్ నరకమేనండి. ఇంకా తెలియని వాళ్ళకైనా కొద్దిగా తీర్పు అనేది జరుగుద్దేమో, కానీ తెలిసిన వాడికి ఏంటండి ఇక ఉండవండి. ఇంకా బ్రేకులు ఎక్కడ ఉండవండి. ఈ విషయం గురించి చెప్పారండి ఒకసారి సర్వేశ్వరరావు గారు. కుక్క తన వాంతికి తిరగబడినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఏమండి, కడగబడ్డాం. యేసుప్రభుల వారి యొక్క రక్తంలో మనందరం కడగబడ్డామండి. యేసుప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయించాము, బాప్తిసం తీసుకున్నాము, కడగబడ్డాము, సంఘంలోనికి వచ్చాము, వాక్యాన్ని వింటున్నాం. మనం విన్నా సరే మరలా ఏమైందండి? ఇక్కడ కడగబడిన పంది బురదలో దొరికినట్టు కడగబడిన మనం మరలా పాపంలో మునిగితే ఏమైపోతుందండి? పందికి మనకి పెద్ద తేడా ఉండదండి. తేడా లేదండి. అంటే పంది బుర్రలో దొర్లింది, మనం ఏం చేసామండి? పాపంలో ఉన్నాం. ఒకసారి ఇంకో దానికన్నా ముందు వచ్చిన చూడండి, కుక్క వాంతికి తిరిగినట్లు అండి. ఏమండి, ఈ పదవింటేనే చిరాకు వస్తుందండి. ఒక్కోసారి ఫుల్గా తాగేస్తారండి. తాగిన వాళ్ళు ఉంటారండి, మందు అలవాటు ఉన్నవాళ్ళు ఫుల్గా తాగేస్తారు. ఏదో దొరకనట్టండి కక్కేస్తారండి. కక్కేసినాడు ఆ సందర్భాన్ని చూస్తేనే మనకి చిరాకు వస్తుందండి. దాన్ని తినడానికి కుక్క వెళ్ళిందంటే, నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా లోకంలో పడిపోయి లోక ఆశల వైపు తిరిగితే దానికి నీకు తేడా లేదంటున్నాడండి ఇక్కడ దేవుడండి. పేతురు గారు చెప్తున్నారండి, కుక్క ఏ రకంగా అయితే వాంతిని తింటుందో నువ్వు కూడా ఒకసారి క్రీస్తులో రక్షింపబడి మరలా అటువంటి ఆశలకు లోకాశలలో పడిపోతే ఏమంటున్నారండి? కుక్క ఎలాగైతే ఆశపడ్డదో దానికి నీకు తేడా లేదని చెప్తున్నారండి ఇక్కడ దేవుడండి. ఏమండి, మరి క్రీస్తు సంఘంలోనికి వచ్చిన మనం ఎలా బ్రతకాలంటేనండి, వీళ్ళు ఏం చెప్తున్నారండి? సంఘంలోనికి వచ్చిన ఒక్కసారి రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ ఎప్పటికీ పోదా అంటే పోతుందండి. ఎలా పోతుందంటే మనం చేసిన క్రియల వల్ల పోతుంది. మరి మనకు వచ్చిన రక్షణ నిలబడదంటే నిలబడుతుందండి. ఎలా అంటే మన ప్రవర్తన బట్టేనండి. మనము దేవునికి అనుకూలంగా నడుచుకుంటే మన యొక్క రక్షణ అనేది నిలబడుతుందండి. మనం దేవునికి అనుకూలంగా నడుచుకోకపోతే ఏమవుతుందండి? మన యొక్క రక్షణ అనేది పోతుందండి. ఏమండి, కొంతమంది పెద్దలు అంటూ ఉంటారండి, ఒక్కసారి రక్షింపబడిన తర్వాత రక్షణ పోదా అంటే పోతుందండి. ఏమండి, ఒకసారి రక్షింపబడిన తర్వాత రక్షణ పోదంటే మీరు అందరు చర్చికి రారండి. ఇంకెందుకండి చర్చికి రావడం? ఏమండి, ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ పోకపోయినప్పుడు ఇంక చర్చితో పనే ఉందండి మనకి. ఒకసారి అన్నం తిన్నామండి, ఎప్పటికీ ఆకలి లేదండి, ఇంక అన్నంతో పనే ఉందండి మనకి. ఇంక వంటతో పనే ఉండదండి. ఇక సంపాదించడం కూడా అనవసరం అండి. కష్టపడేది పొట్ట కోసమే కదండి. అది లేనప్పుడు ఇంక సంపాదించడం ఎందుకండి? అదేవిధంగా అండి, అలాగే ఉందండి ఇది కూడా అండి. ఒకసారి రక్షింపబడిన తర్వాత రక్షణ పోతే ఇంక మన చర్చికి వచ్చే ఉపయోగం లేదండి. ఏమండి, సారు కృష్ణ ఎక్కడ ఉన్నామంటే సినిమా థియేటర్లో ఉన్నాను సార్ అంటే అప్పుడు నేను ఇక నాకు చర్చితో పనే ఉందండి. రావాయి ఆదివారం, కృష్ణ ఆదివారం రావాయి అంటే, సార్ ఇంకెందుకు సార్ రక్షణ పోదన్నప్పుడు ఇంకా చర్చికి రావడం ఎందుకు సార్ అంట నేనండి. అంటే రక్షణ అనేది పోతుందండి. అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి పోతుందండి. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతికితే మన రక్షణ పోదండి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకపోతే మన రక్షణ పోతుందండి. ఏమండి, కానానే ఇశ్రాయేలుకి ఇవ్వలేదండి.
కానాను ఇశ్రాయేలీయులకి ఇవ్వని దేవుడు తప్పు చేసిన మనకి పరలోకం ఎలా ఇస్తాడండి? ఏమండి, కానాను అనేది తన యొక్క బ్రతుకు కాలం వరకు పరిమితం అండి. ఆ భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుంటే అన్ని రోజులు అక్కడ కానాన్లో ఉంటాడండి. పరలోకం అనేది యుగ యుగాలు ఉండేదాన్ని ఎందుకు ఇస్తాడండి దేవుడు? అంటే దేవుడు అనుకూలంగా మనం ఏం చేయాలండి? బ్రతకాలి. దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడే మనకి పరలోకం అనేది ఇస్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలండి. లోకం వైపు మరలా తిరగకూడదండి. పౌలు గారు తన పత్రికలో ఎక్కడ చూసినండి జాగ్రత్త 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 అని చెబుతూనే ఉంటారండి. ఎందుకు జాగ్రత్త 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 అని చెప్తున్నారంటే మనం పడిపోయే పరిస్థితి ఉందండి. పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దేవుడు పౌలు గారు ఎందుకు చెప్తున్నారండి? వాటి నుండి మనం పడిపోకూడదు కాబట్టి పౌలు గారు తన పత్రికలో జాగ్రత్త అమ్మ జాగ్రత్త జాగ్రత్త, సంఘంలోకి వచ్చిన మీరందరూ జాగ్రత్తగా బ్రతకాలని చెప్తున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై ఉండి వ్యభిచారం చేశారు, అదేవిధంగా విగ్రహారాధన చేశారు. దేవుని యొక్క రక్షణను లక్ష్య పెట్టలేదంటండి. అది చూడండి ఎంత ప్రమాదం అండి. రక్తాన్ని ఆశ్రయించిన వారే కానీ మార్గ మధ్యలో రక్తాన్ని ఏం చేశారు? యొక్క రక్షణను ఏం చేశారండి? పోగొట్టుకున్నారు. రక్షణను పోగొట్టుకునేసరికి అండి ఓర్పుగా 40 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడండి దేవుడు వాళ్ళకి. చాలా ఓర్పుగా చెప్పారండి. ఎంత ఓర్పుగా చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి? వినలేదండి. వినకపోయేసరికి ఏం చేశాడు? దేవుడు అరణ్యంలో రాజేశాడండి. ఏమండి, ఈనాడు మన దగ్గరికి దేవుడు వాక్యం వచ్చిందండి. ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, వాళ్ళు చనిపోయారు, మరణింపబడ్డారు. ఈరోజు మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? అవిధేయులుగా మారిపోకుండా లక్ష్య పెట్టాలండి. లక్ష్య పెట్టకపోతే ఏం జరుగుతుందండి? వారికి జరిగిన పరిస్థితే మనకు కూడా రావచ్చండి. ఏమండి, వారి దగ్గరికి 40 సంవత్సరాల వాక్యం వెళ్ళింది. మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకు గ్యారంటీ లేదండి. ఇప్పుడున్న వాళ్ళు కాసేపుడు కొంటారనే గ్యారంటీ లేదండి. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలంలో మనం ఏం చేయాలండి? దేవునికి నమ్మకంగా బ్రతకాలండి. సార్ మా ఇంటికాడ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారండి. చనిపోయే ముందు రోజుకి మన దేవుని కోసం బ్రతికితే పరలోకి వెళ్ళిపోతామంటండి. రేపు చనిపోతాం అనగా ఈరోజు దేవుని పనిలో నిమగ్నమై ఉండాలండి. అంటే ఎప్పుడు ఉండాలండి? రోజు ఉండాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు కదండి. అలాంటప్పుడు మనం పరిశుద్ధంగా ఎప్పుడు ఉండాలండి? అంటే రోజు ఉంటూనే ఉండాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలీయులకు సంభవించిన పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటేనండి, వాళ్ళు ఫలింపని తీగల వలె ఉన్నారు, మనం ఫలించే తీగల వలె ఉండాలి. పరలోకపు తండ్రికి మనము ఎప్పుడు అంటు కట్టబడి ఉండాలండి. ఆయనలో అంటు కట్టబడితేనే మనకు జీవం అనేది ఉంటుందండి. ఆ అంటులో ఉన్న లక్షణాలన్నీ మనలోకి వస్తాయండి. అంటు కట్టపోతే మనం ఏం చేస్తామండి? ఎండిపోతాం. ఎండిపోతే మనుషులు ఏరేసి ఏం చేస్తారన్నారండి? అగ్నిలో పారవేయబడతారంటండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతుకుతాం. దేవుడు మనకి ఇచ్చిన కొద్ది ఆయుష్ని బట్టి దేవుని కోసం బ్రతికి తన యొక్క చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చే వారమై ఉందామని నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. నిజముగా తండ్రి వారిని చూపించారు తండ్రి. వారి జీవితంలో తండ్రి పొరపాట్లు జరిగినాయి తండ్రి. జరిగినప్పుడు మీరు వారిని సంహరించారు తండ్రి. ఈనాడు మాకు తీర్పుగా మీరు చెప్పారు తండ్రి. ఇగో తండ్రి, మీలో ఎవరైనా సరే తండ్రి అటువంటి విధంగా బ్రతకకపోతే మీకు ఇదే పరిస్థితి వస్తుందని అయ్యా ఇదిగో తండ్రి, మరీ ముఖ్యంగా సంఘంలో ఉన్నవారు ఇటువంటి తప్పులు చేస్తున్నారని మీరు మాకు తెలియజేశారు తండ్రి. లోకం గురించి మీరు చెప్పలేదు తండ్రి. సంఘంలో ఉన్న వాళ్ళే ఫస్ట్ జాగ్రత్తగా ఉండమని మీరు మాకు తెలియజేశారు తండ్రి. కాబట్టి తండ్రి
మీ చిత్తానుసారంగా మేము నడిచే వారమే మీ అందరం ఉండడానికి, మా ప్రవర్తనలో తండ్రి ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్న తండ్రి మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.